రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల యాజమాన్యాలు వారి ప్రతినిధులు అందరం కలిసి మీ ద్వారా రాష్ట్రానికి రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్దితో ఈ విద్యార్థి లోకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా చెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకారాలు, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి, అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి అంగీకరించేందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.